'ఆది అన్న'కి ఒక మంచి డీసెంట్ ఫిల్మ్ పడినట్టు అనిపించింది. అంటే కొన్ కొంతమందుంటారు అండర్ రేటెడ్ హీరోస్. వాళ్ళకి గనక హిట్ పడితే అది తెలియని ఒక ఆనందం. అంటే నేను సినిమా అయితే ఒక మంచి సినిమా పడినట్టే అనుకుంటున్నాను. సినిమా అయితే డీసెంట్‌గుంది. 'శంబాల' చూడడం ఇప్పుడే జరిగింది. సినిమా ఈస్ వెరీ డీసెంట్, వెరీ ఫైన్. అంటే చాలా అన్ చాలా సెటిల్డ్‌గుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ హాఫ్ 40 మినిట్స్ కొంచెం స్టోరీ బిల్డింగ్ అయింది. సో, దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లాట్‌గా ఎళ్తున్నట్టు అనిపిస్తది గానీ, ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఏదైతే ఊపందుకుందో దట్ వాస్ వెరీ ఫైన్. అండ్ మెయిన్‌గా మాట్లాడాల్సింది బీజీఎం. బీజీఎం వాస్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గానీ ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ గుడ్. అంటే చాలా, చాలా బావుంది. మ్యూజిక్ చాలా వినడానికి బావుంది. అండ్ ద థ్రిల్‌ని మెయింటైన్ చేసింది ఆ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వల్ల ఆ థ్రిల్ మెయింటైన్ అయింది. అండ్ ద థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఫెంటాస్టిక్. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది చాలా బావుంటాయి. కొన్ని ఎక్స్‌పెక్టెడ్ ఉన్నాయా కూడా ఆ థ్రిల్ మెయింటైన్ చేస్తూ ఉంటది. అండ్ 'ఆది అన్నకి' ఒక మంచి డీసెంట్ సినిమా పడినట్టు నేను అనుకుంటున్నాను. సినిమా అయితే చూడడానికి బావుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా వెరీ ఫైన్. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఫైన్. జస్ట్ ఒక 40 మినిట్స్ ఫస్ట్ 40 మినిట్స్ ఏదైతే ఉందో అది స్టోరీ బిల్డింగ్ అవుతూ ఉంటది. సో, దానివల్ల మనకి ఫ్లాట్‌గా అనిపించొచ్చు. అక్కడి నుంచి సినిమా పికప్ అయితే అండ్ డీసెంట్ ఫిల్మ్. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. సినిమా ఖచ్చితంగా వాచబుల్. అంటే నేనేం చెప్తానంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. మంచి సినిమానే. అదేమి ఇది గాదు. చాలా మంచి సినిమానే. గుడ్. ఒకసారి చూడొచ్చు సినిమా. చాలా బావుంది. సో, ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ 'శంబాల'. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మన పేజ్‌ని, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.